హాయ్ స్టూడెంట్స్, హోప్ యూ ఆల్ ఫైన్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సెకండ్ డిగ్రీ పారాబోలా ఈక్వేషన్, లేకపోతే దీన్ని ఫిట్టింగ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని కూడా అనొచ్చు. ఇది స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్కి ఎవరైతే సెమిస్టర్ 3 చదువుతున్నారో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. డ్యామ్ షూర్ క్వశ్చన్ ఇది. ఓకేనా? సో మనం ఇప్పుడు ఈ కర్వ్ని ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఫిట్టింగ్ ఆఫ్ క్వాడ్రాటిక్ కర్వ్ అనేసి అన్నాం కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని కూడా అనొచ్చు. ఫస్ట్ అసలు అది ఏంటిదో చూద్దాం, ఆ ఈక్వేషన్ ఏంటో. ఓకే, సో లెట్ us consider the second degree పారాబోలా ఈక్వేషన్ అనొచ్చు, లేకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మోస్ట్లీ ఎగ్జామ్లో మీకు మాత్రం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అడుగుతారు. ఓకే, పారాబోలా ఈక్వేషన్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ y equals to a plus bx plus cx square. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనేసి అనుకున్నాము. మరి దీంట్లో ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి, ఎక్స్ ఏంటి, వై ఏంటి అనేది రాద్దాము. ఓకే, సో వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఇండిపెండెంట్ వేరియబుల్, అంటే ఎక్స్ వాల్యూస్ మన ఇష్టం ఏమైనా తీసుకోవచ్చు. ఎక్స్ 0, 1, 2, 3 ఏమైనా తీసుకోవచ్చు. కాబట్టి వీటిని మనం ఏమంటాం, ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి y ఈక్వల్స్ టు డిపెండెంట్ వేరియబుల్స్. ఓకే, ఎందుకంటే y అనేది వీటన్నిటి మీద డిపెండ్ అయ్యింది. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తేనే మనకి y వాల్యూ వస్తుంది. అందుకని yని మనం డిపెండెంట్ వేరియబుల్ అనేసి అనుకున్నాం. ఏ కామా బి కామా సి అనేవి అన్నోన్ కాన్స్టెంట్స్ అనమాట. ఓకేనా, అంటే మనం కనుక్కోవాల్సిన కాన్స్టెంట్స్. ఇవి వస్తేనే మనం y వాల్యూ అనేవి కనుక్కోగలుగుతాము. ఓకేనా, సో ఏ కామా బి కామా సి ఆర్ అన్నోన్ కాన్స్టెంట్స్. ఓకేనా, ఇప్పుడు మరి ఈ అన్నోన్ కాన్స్టెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చేస్తేనే అప్పుడు మనకి y వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో టు ఎస్టిమేట్ లేకపోతే టు ఫైండ్ ద అన్నోన్ కాన్స్టెంట్స్, లేకపోతే అన్నోన్ వాల్యూస్ అని కూడా అనొచ్చు. అన్నోన్ కాన్స్టెంట్స్ ఏ, బి అండ్ సి. వి యూస్ మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్, లేకపోతే దీన్నే మనం ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకేనా, సో ఈ కనుక్కోవాలి అంటే మనం ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అనే మెథడ్ యూస్ చేయాలి. మరి ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ అంటే ఏంటి, మనం ఆ డెఫినేషన్ రాద్దాం. ఏంటి, ద సమ్మింగ్ అండ్ స్క్వేరింగ్. రెండు డెఫినేషన్స్ ఉంటాయి దీనికి, రెండు ప్రిన్సిపల్స్ ఉంటాయి. ద సమ్మింగ్ అండ్ స్క్వేరింగ్, ద డిఫరెన్స్ between observed and expected. Observed and expected should be minimum. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి ఏంటి, ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ అనమాట, డెఫినేషన్ అనమాట. లేకపోతే ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్ బిట్వీన్ ద అబ్జర్వ్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్ షుడ్ బి మినిమమ్. అది కూడా అలా కూడా రాయొచ్చు అనమాట. రెండు ఉంటాయి మనకి, ఎలా అయినా రాయొచ్చు. ఓకే, సో అకార్డింగ్ టు దిస్ వీఆర్ గోయింగ్ టు రైట్ అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని ఈ ఈక్వేషన్ 1ని మనం రాస్తాం. ఎలా, దీన్ని మనం ఎప్సిలాన్ అని రాసుకోవచ్చు, లేకపోతే క్యాపిటల్ ఈ అని కూడా అనుకోవచ్చు. క్యాపిటల్ ఈ ఈక్వల్స్ టు డబల్ సమేషన్ yi మైనస్ డీవియేషన్, డిఫరెన్స్ అన్నాం కాబట్టి మైనస్, బిట్వీన్ అబ్జర్వ్డ్ ఎక్స్పెక్టెడ్. ఓకేనా, సో అందుకనే yi మైనస్ a మైనస్ bxi మైనస్ cxi హోల్ స్క్వేర్.
షుడ్ బి మినిమం అన్నాం కాబట్టి ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో డీవియేషన్ అంటే నథింగ్ బట్ డిఫరెన్సెస్ అన్నట్లు అనమాట. ఓకేనా. డిఫరెన్స్ బిట్వీన్ అబ్జర్వ్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్ షుడ్ బి మినిమం. ఓకే, మినిమం అన్నాం కాబట్టి 0 అని వేసాము. సో ఇప్పుడు మనం ఏంటి ఏబిసి వాల్యూస్ కనుక్కోవాలి అంటే మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలన్నమాట విత్ రెస్పెక్ట్ టు ఏ, బి అండ్ సి. ఓకే, సో దీని ఈక్వేషన్ 2 అనేసి అనుకుందాం. నౌ differentiate the equation 2 with respect to partial differentiation అనొచ్చు, సింపుల్గా డిఫరెన్షియేట్ అని కూడా అనొచ్చు, విత్ రెస్పెక్ట్ టు ఏ, బి అండ్ సి. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, వి గెట్ డో ఈ లేకపోతే డో ఎప్సిలాన్ బై డో ఏ ఈక్వల్స్ టు 0 వస్తుంది, డో ఎప్సిలాన్ బై డో బి ఈక్వల్స్ టు 0, డో ఎప్సిలాన్ బై డో సి ఈక్వల్స్ టు 0. ఇవి మనం ఇప్పుడు చేయాలన్నమాట. ఓకేనా. ఫస్ట్ మనం ఏం తీసుకుందాం, ఇది తీసుకుందాం. నౌ డో ఎప్సిలాన్ బై డో ఏ ఈక్వల్స్ టు 0, దట్ ఇంప్లైస్ డో బై డో ఏ. ఎప్సిలాన్ అంటే ఏమని రాసుకోవచ్చు మనం, ఇది రాసుకోవచ్చు కదా, అంటే డబల్ సಮೇషన్ వైఐ మైనస్ ఏ మైనస్ బి xi మైనస్ సి xi స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఓకే, sorry, here summing and squaring, no, so here you have to use only one summation, ma, extremely sorry. Okay, so now what we have to do here, now we have to do with respect to a, differentiate with respect to a. So that means what, here this is in the form of x square. If we think ఇదంతా కూడా మనం x అనుకుంటే ఇప్పుడు మనకి ఎలా ఉంది, ఇది x స్క్వేర్ లాగా ఉందన్నమాట. మరి x స్క్వేర్కి పార్షియల్ డిఫరెన్షియేషన్ ఏంటి, x స్క్వేర్కి పార్షియల్ డిఫరెన్షియేషన్ ఏంటి, 2 ఇంటూ x టు ద పవర్ ఆఫ్ 2 మైనస్ 1. అవునా. సో పార్షియల్ డిఫరెన్షియేషన్ ఏంటి మనకి, x స్క్వేర్కి 2x హోల్ టు ద పవర్ ఆఫ్ 2 మైనస్ 1 అనమాట. సో అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, 2 సಮೇషన్ వైఐ మైనస్ ఏ మైనస్ బిఎక్స్ఐ మైనస్ సిఎక్స్ఐ స్క్వేర్ హోల్ స్క్వేర్ కదా. సో 2 మైనస్ 1, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్కి మనం ఇక్కడ 2 మైనస్ 1 అని రాసాం కదా, అందుకని ఇక్కడ 2 మైనస్ 1. ఇంకా మీకు చెప్పాలి అంటే x టు ద పవర్ ఆఫ్ n ఉందనుకోండి, n ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 మళ్ళీ ఎక్స్కి చేయాలన్నమాట మనం. సో అంటే ఈ ఫార్మాట్లో రాసాం మనం, కానీ n ప్లేస్లో ఎంత ఉన్నట్టు మనకి 2 ఉందన్నమాట. కానీ విత్ రెస్పెక్ట్ ఏం చేస్తున్నాం మనం, ఏతో చేస్తున్నాం కాబట్టి ఏ కోఎఫిషియంట్ ఎంత ఉంది మనకి, -1 ఉందన్నమాట. సో -1 ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ 2ని ఈ -1ని మనం ఏం చేస్తాం, ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కి తీసుకొని వెళ్తే అది 0 అయిపోయింది అనమాట మనకి. సో సಮೇషన్ వైఐ మైనస్ ఏ మైనస్ బిఎక్స్ఐ మైనస్ సిఎక్స్ఐ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 2 మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ 1 ఈక్వల్స్ టు 0. ఈ -1 ఈ 2 ఏమైంది, అటేపు వెళ్ళిపోతే 0 అయిపోయాయి మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ సಮೇషన్ని ప్రతి ఒక్క టర్మ్ తోటి మనం ఏం చేయాలి, ఇంటూ చేయాలి. సో సಮೇషన్ వైఐ మైనస్ సಮೇషన్ ఏ మైనస్ సಮೇషన్ బిఎక్స్ఐ మైనస్ సಮೇషన్ సిఎక్స్ఐ స్క్వేర్ హోల్ ఎక్స్ఐ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓన్లీ వేరియబుల్స్కి మాత్రమే సಮೇషన్ ఉంటుంది, కాన్స్టెంట్స్కి సಮೇషన్ ఉండదు. అందుకని కాన్స్టెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి మనం సಮೇషన్స్ ముందు రాసుకోవాలన్నమాట. ఓకే, సో అంటే మనం ఎలా రాసుకుంటాం ఇప్పుడు, అది సಮೇషన్ వైఐ మైనస్ ఏ సಮೇషన్ ఏమీ లేకపోతే ఇక్కడ 1 పెట్టుకుంటాం, ఎందుకంటే ఏ అనేది బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమి ఉండదు కాబట్టి 1 పెట్టుకుంటాం. తర్వాత మైనస్ బి సಮೇషన్ ఎక్స్ ఐ మైనస్ సి సಮೇషన్ ఎక్స్ఐ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అనమాట. ఓకేనా, అంటే ఈ బిని ఈ సిని మనం సಮೇషన్ బయట రాసుకున్నాము. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ పాజిటివ్స్ ఈ నెగిటివ్స్ టర్మ్స్ అన్నీ కూడా మనం ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కి తీసుకొని వెళ్దాం. సో అంటే సಮೇషన్ వైఐ ఈక్వల్స్ టు ఏ సಮೇషన్ 1 ప్లస్ బి సಮೇషన్ ఎక్స్ఐ
ప్లస్ సి సమ్మేషన్ xi స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ సమ్మేషన్ 1 ఈజ్ నథింగ్ బట్ మనం n అని రాసుకుంటాం. ఎందుకంటే సమ్మేషన్ i ఈక్వల్స్ టు 1 to n, ఇక్కడ 1 ఉన్నట్టు. అంటే ఈ 1 ప్లేస్లో లాస్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మనం n వస్తుంది అనమాట. అంటే ఇక్కడ వచ్చేసి మనం n టర్మ్స్ అనేవి తీసుకుంటాం కాబట్టి ఈ సమ్మేషన్ మొత్తం కూడా మనం ఏమనుకోవచ్చు, n అనేసి అనుకోవచ్చు అనమాట. సో సమ్మేషన్ yi ఈక్వల్స్ టు na ప్లస్ b సమ్మేషన్ xi. ఇక్కడ మనం సమ్మేషన్ xi రాయొద్దు, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి మనం n అని రాసుకున్నాము. ఇక్కడ మనం రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ మనకి ఏమీ వేరియబుల్స్ లేవు కాబట్టి మనం ఈ సమ్మేషన్ని n అని రాసుకున్నాము. ప్లస్ సి సమ్మేషన్ xi స్క్వేర్. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఈక్వేషన్, అంటే ఈక్వేషన్ 3. ఓకే, నెక్స్ట్ ఇంకోటి తీసుకోవాలి మనం. ఇప్పుడు ఏంటి, డో ఎప్సిలాన్ బై డో బి ఈక్వల్స్ టు 0 తీసుకుంటాం. దట్ ఇంప్లైస్ డో బై డో బి, ఎప్సిలాన్ అంటే ఏంటి, సమ్మేషన్ yi మైనస్ ఏ మైనస్ బి xi మైనస్ సి xi స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు బీతో చేస్తామన్నమాట. మళ్ళీ ఇందాకట్లాగానే ఇదంతా కూడా మనకి ఎక్స్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్సియేషన్ ఏంటి, 2 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 2 మైనస్ 1, ఎక్స్కి 1 అనమాట. సో 2 ఇంటూ సమ్మేషన్ yi మైనస్ ఏ మైనస్ బి xi మైనస్ సి xi స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 2 మైనస్ 1 విత్ రెస్పెక్ట్ టు బీతో చేస్తున్నాం. మరి బి విత్ రెస్పెక్ట్ టు బీతో చేస్తున్నప్పుడు బీ కోఎఫిషియంట్ ఏముంది మనకి, మైనస్ xi ఉంది. అందుకనే మైనస్ xi ఈక్వల్స్ ఏమైంది, 0. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ 2ని మాత్రము, ఈ మైనస్ ఈ 2 మాత్రమే అటెప్ తీసుకొని వెళ్ళాలి నాన్న. మనం xiని తీసుకెళ్ళొద్దు. మనం ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ ఏమైతే ఉంటాయో అవి మాత్రమే LHS నుంచి RHS తీసుకొని వెళ్ళి జీరోస్ చేస్తాము. వేరియబుల్స్ని మాత్రం మనం జీరోస్ చేయము, ఎందుకంటే మనకి కావాల్సిందే వేరియబుల్స్ కదా. ఏబీలు కనుక్కోవాలి అంటే మనం వేరియబుల్స్ని కంపల్సరీ యూజ్ చేయాలి. సో అందుకనే మీరు xiని అటెప్ తీసుకొని వెళ్ళి జీరో చేయమాకండి. xi కంపల్సరీ ఇటే ఉండాలి. ఓన్లీ నెంబర్స్ ఏమైతే ఉన్నాయో మైనస్ వాల్యూ ఈ నెంబర్ని మాత్రమే అటెప్ తీసుకొని వెళ్ళండి. ఓకేనా? సో అప్పుడు మనకి ఏమొస్తుంది, సమ్మేషన్ yi మైనస్ ఏ మైనస్ బి xi మైనస్ సి xi స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 2 మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ 1 ఇంటూ xi ఈక్వల్స్ టు 0. ఈ మైనస్ ఈ 2 ఏమైపోయింది, అటేపు వెళ్ళిపోయి 0 అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ xiని ఈ సమ్మేషన్ని ప్రతి ఒక్క టర్మ్తో ఇంటూ చేయాలన్నమాట. సో సమ్మేషన్ xi yi మైనస్ సమ్మేషన్ ఏ xi మైనస్ సమ్మేషన్ బి xi ఇంటూ xi స్క్వేర్, నెక్స్ట్ మైనస్ సమ్మేషన్ సి xi స్క్వేర్ ఇంటూ xi క్యూబ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ నెగిటివ్ టర్మ్స్ అన్నిటిని కూడా LHS నుంచి RHSకి తీసుకొని వెళ్దాం. ఓకేనా? సో అప్పుడు ఏమైంది, సమ్మేషన్ xi yi ఈక్వల్స్ టు సమ్మేషన్ ఏ xi ప్లస్ సమ్మేషన్ బి xi స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ సి xi క్యూబ్. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ కాన్స్టెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం సమ్మేషన్ బయట రాసుకోవాలి. ఓకే, సమ్మేషన్ xi yi ఈక్వల్స్ టు ఏ సమ్మేషన్ xi ప్లస్ బి సమ్మేషన్ xi స్క్వేర్ ప్లస్ సి సమ్మేషన్ xi క్యూబ్. ఓకేనా? సో దీన్ని మనం ఏమనాలి, ఈక్వేషన్ 4 అనేసి అనుకోవాలన్నమాట. ఓకేనా? యా, నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ వన్, డో ఎప్సిలాన్ బై డో సి ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ డో బై డో సి, మళ్ళీ ఎప్సిలాన్ అంటే మనం ఏం రాసుకోవాలి, సమ్మేషన్ yi మైనస్ ఏ మైనస్ బి xi మైనస్ సి xi స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎంత, 0. ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు సితో చేస్తాం. సో మళ్ళీ ఇదంతా కూడా మనం ఎక్స్ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ లాగా ఉన్నట్టే కదా. ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్సియేషన్ ఏంటి, 2 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 2 మైనస్ 1. ఓకేనా? సో 2 ఇంటూ సమ్మేషన్ yi మైనస్ ఏ మైనస్ బి xi
minus cxi square whole to the power of 2 minus 1 with respect to c కదా. మరి c కోషంట్ ఏముంది, మైనస్ xi స్క్వేర్ ఈక్వల్స్ టు ఏంటి 0. సో ఇప్పుడు మనం ఇందాక ఏమని చెప్పుకున్నాము, ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మైనస్ని మాత్రమే మనం అటని తీసుకొని వెళ్ళాలి, వేరియబుల్స్ని మాత్రం మనం తీసుకొని వెళ్ళకూడదు. సో అప్పుడు ఏమైంది, 2 ఈ మైనస్ అటే వెళ్ళిపోయి జీరోస్ అయిపోతాయి. సో సಮೇషన్ yi minus a minus b xi minus c xi square whole to the power of 2 minus 1 is nothing but 1 into xi స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం చేయాలి, మన ఈ xi స్క్వేర్ని ఈ సమేషన్ని ప్రతి ఒక్క టర్మ్తో ఇంటూ చేయాలన్నమాట. సో సమేషన్ xi స్క్వేర్ yi మైనస్ సమేషన్ a xi స్క్వేర్ మైనస్ సమేషన్ bxi, ఆల్రెడీ ఇక్కడ xi ఉంది, ఇక్కడ xi స్క్వేర్, xi క్యూబ్ అయింది, మైనస్ సమేషన్ c xi స్క్వేర్ xi పవర్ 4 ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, మరి ఈ నెగిటివ్ టర్మ్స్ అన్నిటిని కూడా మనం అటే తీసుకెళ్ళి పాజిటివ్ చేయాలి. సో సమేషన్ xi స్క్వేర్ yi ఈక్వల్స్ టు సమేషన్ a xi స్క్వేర్ ప్లస్ సమేషన్ bxi క్యూబ్ ప్లస్ సమేషన్ c xi టు ద పవర్ 4. నెక్స్ట్ ఏం చేయాలి, మరి ఈ కాన్స్టెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి సమేషన్ బయట రాసుకోవాలి. ఓకేనా. సో సమేషన్ xi స్క్వేర్ yi ఈక్వల్స్ టు a సమేషన్ xi స్క్వేర్ ప్లస్ b సమేషన్ xi క్యూబ్ ప్లస్ c సమేషన్ xi పవర్ 4. ఇదంతా కూడా మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈక్వేషన్ 5 అనేసి అనుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవాలి, the above 3, 4 and 5 ఈక్వేషన్స్ని మనం నార్మల్ ఈక్వేషన్స్ అనేసి అంటాము. ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ normal equations, are called normal equations. Okay na. So by solving these normal equations we get a cap, b cap అండ్ సి క్యాప్ వాల్యూస్. సో అవి సాల్వ్ చేస్తేనే మనకి ఏ క్యాప్, బి క్యాప్ అండ్ సి క్యాప్ వాల్యూస్ వస్తాయి. వీటిని మనం హ్యాట్ అని కూడా అనొచ్చు, ఏ హ్యాట్, ఈ సింబల్ హ్యాట్ అని కూడా అనొచ్చు, మోస్ట్లీ క్యాప్ అని యూస్ చేస్తాము. సో ఇప్పుడు వీటిని మనం ఏమంటాం, దీస్ వాల్యూస్ ఆర్ కాల్డ్ బెస్ట్ ఫిట్ వాల్యూస్. వీటిని మనం ఏమంటాము, బెస్ట్ ఫిట్ వాల్యూస్. మనం ఏమైతే కనుక్కున్నామో దాటిని బెస్ట్ ఫిట్ వాల్యూస్. ఇప్పుడు ఈ బెస్ట్ ఫిట్ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే అదే బెస్ట్ ఫిట్ కర్వ్ అయిపోయింది అనమాట. ఓకే. నౌ సబ్స్టిట్యూట్ ఏ క్యాప్, బి క్యాప్ అండ్ సి క్యాప్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఓకే. మరి ఈక్వేషన్ 1 అంటే ఏంటి, y ఈక్వల్స్ టు a cap plus b cap x plus c cap x square, which is best fit curve. Okay na. So ila meeru ఫిట్టింగ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది చేయాలా, సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అనేది చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న. సెకండ్ డిగ్రీ పారాబోలా ఈక్వేషన్కి ఇంకొక నేమ్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సెమిస్టర్ 3 వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మోస్ట్లీ ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. ఐదర్ ఇట్ మే బి ఫర్ షార్ట్ ఆర్ ఎల్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ మోస్ట్లీ ఎస్సే ఆల్సో. ఓకేనా. సో డోంట్ ఫర్గెట్ టు ప్రాక్టీస్ దిస్ వన్ అన్న. సో మీకు ఎక్కడైనా సరే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కమెంట్ అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ టాపిక్ టు బీ డన్ బై మీ. ఓకేనా. ఏదైనా సరే వీడియో చెయ్యాలి
అనిపిస్తేనా మీరు కామెంట్ చేయండి, ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, లైక్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నాన్న. ఇది మీకు యూస్ఫుల్ అయింది అని అంటేనా ఖచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి, ఓకేనా? ఓకేనా? బాయ్, టేక్ కేర్.